Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss straight line exercise 9b problem number 2. ఇది రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం అన్నమాట. రోమన్ నెంబర్ 2 సెకండ్ ప్రాబ్లం. Find the equation of the line through the point makes an angle 2 pi by 3 with the positive x-axis. ఇంతవరకు ఒక పాయింట్ అన్నమాట. అంటే మనం ఇక్కడ ఈక్వేషన్ యొక్క లైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పాయింట్ ఇచ్చారు, మళ్ళీ స్లోప్ యాంగిల్ ఇచ్చారు. యాంగిల్ అనగానే మనకి స్లోప్ ఏమవుతుంది, m ఈక్వల్స్ టు tan θ. సో మనం ఈ పాయింట్ యూస్ చేసుకొని స్లోప్ కనుక్కుంటాం, మళ్ళీ పాయింట్ ఇచ్చి స్లోప్ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట ఈక్వేషన్ని. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆల్సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ఇట్. అంటే ఈ ఈక్వేషన్కి ప్యారలల్గా ఇంకో లైన్ ఉంది, ఆ లైన్ యొక్క ఈక్వేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఈ లైన్ ఎలా ఉంది అంటున్నారంటే క్రాసింగ్ ద వై యాక్సిస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 2. అంటే ఇది వై యాక్సిస్ మీద ఆరిజిన్ నుంచి 2 యూనిట్స్ వరకు ఉంది. అది ఎక్కడ ఉంది, బిలో, ఆరిజిన్కి బిలో ఉంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏమంటే ఒకసారి ఇచ్చేద్దాం. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం ఇక్కడ m ఈక్వల్స్ టు tan θ యూజ్ చేసుకొని స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన పాయింట్ x0 y0 అనుకుంటే మనం ఈక్వేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం y మైనస్ y0 m ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x0. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఫస్ట్ కండిషన్తో ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనకి దీనికి ప్యారలల్గా వేరొక లైన్ ఉంది అని చెప్తున్నారు. సో అంటే ఏమని అర్థం, ఇప్పుడు ఇది వై యాక్సిస్ అనుకుందాం, అదేవిధంగా ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అని చెప్తున్నారు. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ఇట్, ఈ లైన్కి ప్యారలల్గా ఉంది. క్రాసింగ్ ద వై యాక్సిస్ అట్ ద డిస్టెన్స్ 2. అంటే బిలో 0 అనుకుంటే ఇక్కడ -1 ఈ క్వాడ్రంట్లో వాల్యూస్ ఎలా ఉంటాయి, -2 y వాల్యూస్ ఇలా ఉన్నాయి. అంటే బిలో, ఆరిజిన్కి బిలోగా ఉంది ఈ లైన్ ప్యారలల్గా. మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే పాయింట్ ఏమవుతుంది, బిలో అన్నారు కాబట్టి 0, -2. సో అప్పుడు 0, -2 దాని యొక్క స్లోప్. మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక లైన్ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే వాటి యొక్క స్లోప్ ఏమవుతుందంటే m1 సేమ్, m1 ఈక్వల్స్ టు m2. ఒక లైన్ యొక్క స్లోప్ m1 అనుకుంటే మరో లైన్ యొక్క స్లోప్ m2 అనుకున్నప్పుడు 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే వాటి స్లోప్స్ ఆల్వేస్ ఈక్వల్. సో ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ θ ఈక్వల్ టు మనకేమని ఇచ్చారు, θ ఈక్వల్స్ టు 2 pi by 3. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ స్లోప్ ఏమవుతుంది, స్లోప్ m ఈక్వల్స్ టు tan θ. సో m ఈక్వల్స్ టు tan 2 pi by 3. 2 pi by 3 అంటే ఎంత, 120 degrees. సో మనం ఇట్లా రాసుకుందాం. మనం దీని యొక్క ఇది ఎలా రాసుకుందామంటే 180 మైనస్ 60 degrees మన తెలిసిన వాల్యూతో కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి 180 మైనస్ 60. ఇప్పుడు చూడండి 180 మైనస్ 60 అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఒకటే ప్లస్ సింబల్ వస్తుంది, మిగతావన్నీ మైనస్. సో కాబట్టి
180 degrees ఉన్నప్పుడు tan అలానే ఉంటుంది కాబట్టి tan 60 degrees. ఇది సెకండ్ క్వాడ్రంట్లో tan మైనస్, సో మైనస్ tan 60 degrees. tan 60 degrees వాల్యూ ఎంత? √3. సో మనం ఇప్పుడు ఒక స్లోప్ని ఫైండ్ అవుట్ చేసామా? నౌ మనం ఫస్ట్ పాయింట్ ఏంటి? 0,2 పాయింట్తో ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దెన్ ద ఈక్వేషన్ of the line passing through the point జీరో కామా 2 ఈజ్ ఏమవుతుంది? y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఇక్కడ y0 x0, ఇది x0 y0 అవుతుంది. ఇప్పుడు y మైనస్ y0 ఎంత? 0. m ఇంటూ y2, సారీ y0 ఎంత? 2. సో y మైనస్ 2 m x మైనస్ 0. సో y మైనస్ 2 ఈక్వల్స్ టు m. మనం స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, అది రాసుకోలేదు, సారీ, రాసుకుందాం. మైనస్ √3. ఇప్పుడు ఇదేమవుతుంది? మైనస్ √3x. సో మనకి ఇప్పుడు ఇదే ఫామ్లో రాసుకోవాలి మనం. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో కాబట్టి ఇప్పుడు ఈ మైనస్ √3xని ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ప్లస్ √3x, ఇదేం మార్చలేదు. సో ప్లస్ -2 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. కానీ మనకి ఇంకా ఈ క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. మళ్ళీ మనం వేరే లైన్ యొక్క, ఈ లైన్కి ప్యారలల్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎక్కడ ఉంది అని చెప్తున్నారు? ఆరిజిన్ నుంచి బిలో 2 యూనిట్స్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు బిలో అంటే నెగిటివ్ పాయింట్స్ వస్తాయి. సో అప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది? 0, -2 అవుతుంది. y యాక్సిస్ కదా, y వాల్యూ y యాక్సిస్ మీద అని చెప్తున్నారు కాబట్టి x కోఆర్డినేట్ 0. సో ద లైన్ క్రాసింగ్ y యాక్సిస్ అట్ ఏ డిస్టెన్స్ టూ యూనిట్స్ బిలో. బిలో ద ఆరిజిన్. నౌ పాయింట్ ఏమవుతుంది? x కోఆర్డినేట్ x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద 0 అవుతుంది. సో 0, -2. టూ లైన్స్ ప్యారలల్ అంటే స్లోప్స్ వచ్చి ఈక్వల్ కదా. ఇప్పుడు ఆ పాయింట్ని రాసుకుందాం. ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్. టూ లైన్స్ ప్యారలల్, దెన్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. టూ లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్లోప్ని m అనుకున్నాం. సో m, ఇంకో స్లోప్ని m1 అనుకుందాం, అప్పుడు ఈక్వల్ అవుతుంది. సో m1 ఈక్వల్ టు కూడా ఏమవుతుంది? మనకు అక్కడ ఎంత వచ్చింది? m ఎంత వచ్చింది? -√3. సో m1 కూడా ఏమవుతుంది? -√3 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ తెలుసు, -2, 3, ఇది x0 y0, స్లోప్ తెలుసు. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ది ఈక్వేషన్ ఈజ్ y మైనస్ y0 m ఇంటూ x మైనస్ x0. సో y మైనస్ y0 ఎంత? -2. m ఎంత? -√3. x ఎంత? xm 0. సో అంతే. నెక్స్ట్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు -√3x. ఇప్పుడు ఇదేమవుతుంది? -√3 ఇటు సైడ్ వస్తే +√3x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0.
దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 2 ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక లైన్ యొక్క ఈక్వేషన్, మళ్ళీ మరో లైన్ యొక్క ఈక్వేషన్. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ఇన్ description box. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.